మనసారా నిన్నే కీర్తింతును. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే కీర్తింతును. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకోనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకోనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే కీర్తింతును. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే కీర్తింతును. జగతికి పునాది నీవేనని, మాలోనే ఊపిరి నీవేనని. జగతికి పునాది నీవేనని, మాలోనే ఊపిరి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే కీర్తింతును. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే కీర్తింతును. మనసారా నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయగా. మనసారా నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది
మారుతి ప్రవహించే సెలయేరులా నీ మధుర ప్రేమను చాటాలని నీ జీవ బాటలో నడవాలని నీ మధుర ప్రేమను చాటాలని నీ జీవ బాటలో నడవాలని ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే కీర్తింతును ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే కీర్తింతును పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకోనుమా పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకోనుమా ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే కీర్తింతును ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే కీర్తింతును నా మనసార నిన్నే కీర్తింతును మన మనసార నిన్నే కీర్తింతును ప్రభునందు ప్రియులారా, బెరాక జీవపు ఊట అని మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే దైవజనులైన ఈ అవకాశాన్ని కల్పించి ఈ రీతిగా మీ ముందుకు రావడానికి దైవజనులైన రత్నకుమార్ సార్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం మరి మీరందరూ వీక్షించి వినాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. అందువలన మనము నిర్మలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాం. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదాం. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని వాక్యం మనందరి వెనుకల్లో దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనించి గ్రహించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అందువలన మనము నిర్మలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాం. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదాం. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు? దహించు అగ్ని ఉన్నాడు అని మనం ఈ వచనంలో గమనిస్తూ ఉన్నాం. కృప కలిగి ఉన్న మనం కృప చేతనే రక్షింపబడ్డాం. ఇదిగో పౌలు భక్తుడు అన్నట్లుగా నన్ను బలపరిచేవాని యందు నేను సమస్తము చేయగలను అన్నాడు. నన్ను బలపరిచేవాని యందు నేను సమస్తము చేయగలను. కృపామయుడు తన కృపను వెల్లడిచేసి మనలను ఆయన సేవ చేయడానికి ఇదిగో వినయ భయభక్తులతో మనము సేవ చేద్దాం. ఆయన కృపను కలిగి ఉన్న మనం వినయ భయభక్తులతో జీవిద్దాం. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు గనుక ఈ సమయంలో దేవుని యందు ఆసక్తితో తన ఇండ్లు కట్టుకొనిన స్త్రీ
ఎలాగూ కట్టుకుంటున్నారు? ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు దేవుడు. చదువుదాం. కొలసీలకు రాసిన పత్రికలో ఈ రీతిగా రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో గమనిద్దాం. మీరు గమనించండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనంలో లేక మొదటి నుండే చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కృపా కుడిపాసమున కూర్చుండి ఉన్నాడు. గమనించండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటిని వెతకండి. సహోదరి సహోదరులారా, మరి సమయంలో 2వ వచనంలో మనం గమనిస్తే పైనున్న వాటి మీదనే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనకుడి. పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుడి అని మనం ఈ వచనాలలో గమనిస్తూ ఉన్నాం. చాలామంది కిందున్న వాటి వైపు చూస్తారు. కిందున్న వాటిని బట్టి దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోయే అవకాశం, ప్రమాదం ఉంది. కృపచేతనే మీరు రక్షింపబడ్డారు. ఆ కృపను చూస్తూనే కొనసాగాలి. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ వచ్చిన పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని వచనంలో గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అలాగైతే లోకాన్ని ప్రేమించి ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది. దేనిని ప్రేమిస్తూ ఉన్నారు? దేనిని వెతుకుతూ ఉన్నారు? ఉదాహరణకు సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక స్త్రీకి 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోయినప్పుడు ఆమె శ్రద్ధగా వెతికినప్పుడు దొరికినప్పుడు సంతోషమే కదా. అయితే భూ సంబంధ వాటి మీద మనసు పెట్టకుడి. ఒకవేళ భూ సంబంధమైన వాటిని బట్టి ఇంత సంతోషిస్తూ ఉంటే పైనున్నవి అవి స్థిరమైనవి, జీవమైనవి. పైనున్న వాటిని మీరు వెతకండి. అందుకనే చాలామందికి మనసుల్లో పోరాటము, గలిబిలి పొందుతూ ఉంటారు. అందుకనే యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడి ఉంది ప్రియులారా. 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. మళ్ళా కలవరం ఎందుకు ప్రియులారా? కలవరం ఎందుకు? 2వ వచనంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అని ప్రభు చెప్పాడు. దేని వైపు మీరు మనసు పెట్టాలి? మీ మనసు ఎక్కడ ప్రియులారా? గమనించారా? మీ హృదయాన్ని కలవరపడనీకుడి. పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి, పైనున్న వాటినే వెతకండి. మన గమ్యం ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పైనున్న వాటిని వెతకండి. ఈ సమయంలో గమనిస్తున్నాం, హృదయాన్ని కలవరపరుచుకుంటున్నారు, హృదయాన్ని గలిబిలి చేసుకుంటూ ఉన్నారు. హృదయం ప్రియులారా, అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తును వెతకండి. ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఆయన మన కోసం స్థలాన్ని సిద్ధపరిచాడు. ఆ స్థలములో మనము చేరేంత వరకు ఆయన కొరకు చూడాలి, ఆయన కోసం ఎదురు చూడాలి. మరి అట్లయితే ఈ సమయంలో మనం దేనిని వెతుకుతూ ఉన్నాం? ఈ లోకంలో స్థలాలను, భూములను, ఆస్తుల్ని, లేక హోదాలను వెతుకుతూ ఉన్నారా? అయితే ప్రియులారా, దేవుని యొక్క కృపను బట్టి
ఆయన దహించు అగ్ని అయి ఉండగా కృపచేతనే రక్షింపబడ్డాం. కాబట్టి పైనున్న వాటిని వెతుకుదాం, కిందున్న వాటిని కాకుండా పైనున్న వాటిని వెతుకుదాం. తర్వాత మనం గమనిస్తే కీర్తన గ్రంథంలో చూడండి, 121 కీర్తనలో ఏ రీతిగా రాయబడి ఉంది. మనం అనేక సార్లు వినింటారు మీరు. 121 కీర్తన మొదటి వచనంలో, కొండల తట్టు నా కన్నులు ఎచ్చుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. ఎక్కడి నుండి వస్తుంది సహాయం? ఎక్కడ నుండి వస్తుందో, ఏ సైడ్ నుండి వస్తుందో అని వెతుకుతూ ఉన్నారు కదా. హృదయాన్ని కలవరపరుచుకుంటున్నారు కదా, ఏ వైపు నుండి సహాయం వస్తుంది అని. మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుడి, పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటి మీదే మనసు ఉంచండి. ఇదిగో ఈ వచనంలో, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, యెహోవా వలనే నాకు సహాయము దొరుకును. ఎక్కడి నుండి సహాయం వస్తుంది? యెహోవా వలన. కొండల వైపు కన్నులు ఎత్తుచున్నారు. ప్రియులారా గమనించండి, మీరు దేనిని వెతుకుతూ ఉన్నారు? మధ్యలేని మరియా సమాధి దగ్గర వెతికింది. ఆదివారము తెల్లవారుజామనే సమాధి దగ్గరికి వెళ్ళింది. మీరు వెళ్తూ ఉన్నారా ప్రియులారా? దేవుని మందిరానికి మీరు ఉదయకాలం వెళ్తున్నారా? దేవుని మందిరం ఈ వచనంలో, కొండల తట్టు కన్నులెత్తుచున్నాము, సహాయం ఎక్కడ? కొండల తట్టు కన్నులెత్తుతారు కానీ దేవుని వైపు కన్నులెత్తుచున్నారా? దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారా? దేవుణ్ణి అడుగుతూ ఉన్నారా? మీ విశ్వాసం ఎక్కడా అన్నాడు. మీ విశ్వాసం ఎక్కడా? కాబట్టి ఈ సమయంలో ఈ వచనంలో ఈ రీతిగా మనం మీరు ప్రియులారా వింటున్నారు. తర్వాత చూడండి, 92వ కీర్తనలో 92వ కీర్తన ఒక మాట మనము చదువుకుందాం. 92వ కీర్తనలో 15వ వచనం, వారు ముసిలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా మీరు వింటూ ఉన్నారు కదా, ఈ వచనంలో ఈ రీతిగా రాయబడింది, ముసలితనమందు. చాలామంది ఇంకా నా వయసు అయిపోయింది, నా పనికి రానేమో, లేకుంటే నేను చేయవలసిన సేవ అంతా చేశాను, ఇంకా నేను చేయకూడదు, చేయలేను అని నిరుత్సాహపడుతున్నారా పెద్దలు, వృద్ధులు? అయ్యా ఈ సమయంలో గమనించండి, ముసలితనమందు ఇక మీ చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. గమనించండి, దేవుని వాక్యం ఇలాగూ రాయబడింది. మరొక కొరింథీయులకు రాసిన పత్రికలో మనము చదువుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 31వ వచనం, 31వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెనని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను. అతిశయించువారు ప్రభువునందే అతిశయించాలి. ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచన ఆయనే అయ్యాడు మనకి. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, విమోచకుడు, అంతా మనకు మూల కారకుడు, రక్షకుడు, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అతిశయిస్తూ ఉన్నారా? ఆయన యందే అతిశయించండి, ఆయన యందే ఆనందించండి. ఆయనలో, ఆయన కృపలో మనం వర్ధిల్లుదాం, ఆయన సేవ మనం చేద్దాం, ఆయన కృపను వెల్లడి చేద్దాం, ఆయన ప్రేమను పంచుదాం, ఆయనను ప్రకటిద్దాం. ప్రియులారా గమనించారా? ఈ సమయంలో దేవుడు కరుణా సంపన్నుడై మనల్ని విమోచించాడు, విమోచనకు కారణమాయనే. కాబట్టి ఈ సమయంలో అందుకనే మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, పైనున్న వాటినే వెతకండి. ఏదేదో ప్రపంచంలో ఏదేదో సంపాదించాలని వెతకద్దండి.
సంపాదించండి, కానీ పైనున్న వాటి మీద మనసు పెట్టండి, కిందున్న వాటి మీద కాదు. మీ మనసు ఎక్కడుండును, మీ ధనం ఎక్కడుండును, మీ మనసు అక్కడే ఉండును. ఎక్కడుంది ప్రియులారా? గమనించండి, ఆలోచించండి. మరి ఈ సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి కృపచేతనే రక్షించాడు. మనం ప్రపంచానికి వెలుగై ఉన్నాం, మనం ప్రపంచానికి ఉప్పై ఉన్నాం. ప్రియులారా, మనము ఏ రీతిగా ప్రపంచంలో ఉన్నాం? ఆయన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాం, ఆయన మరణాన్ని ఎలాగ ప్రకటిస్తూ ఉన్నాం. పైనున్న వాటిని వెతుకుతూ ఉంటే అది పైన ఏమైనా దొరికినప్పుడు అది మన మట్టుకే కాకుండా ఇతరులకు కూడా దాన్ని పంచిపెట్టేవారిగా, లేక ఇతరులకు కూడా అది దొరికేటట్లుగా మనం అవకాశం కల్పేవాళ్ళు కదా. కాబట్టి సమయంలో పైనున్న వాటిని మనసు పెట్టండి, పైనున్న వాటినే వెతకండి. మీ హృదయాన్ని కలవరపడనీయకుడి. మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా సేవ చేద్దాం, ధైర్యంగా ప్రభువును స్తుతిద్దాం, ధైర్యంగా ప్రభువును సాటిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, దయామయుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు నాయన. దేవదూతలకు అప్పగించే పరిచర్య దేవదూతలకు అప్పగించక అలుపులం అయోగ్యులమైన మమ్మల్ని కనికరించి రక్షించి ఆ పరిచర్యను మాకు అప్పగించినందుకు స్తోత్రములు. నీ బిడ్డలందరికీ నాయన అప్పగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మరి నీ గాయపడిన స్థలకు అప్పగించుకుంటూ వినిన వారిని దీవించమని, ఈ అవకాశాన్ని కల్పించిన దైవజనులను కూడా దీవించమని ఘనతా మహిమా ప్రభావాలను చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును.